బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాసమైలారం పారిశ్రామిక వాడలోని సీగాజీ కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు 100 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. దీంతో 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. 20 మంది వరకు చనిపోయి ఉంటారని కార్మికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతమంది గాయపడ్డారు? ఎంతమంది మృతి చెందినట్లు తెలుస్తోంది? సంగారెడ్డి జిల్లా పైసమలారంలోని ప్రస్తుతం అయితే సగాచి ఇండస్ట్రీస్ వద్ద ఉన్నాం మనము. రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలిన క్రమంలో ఇందులో దాదాపు పనిచేస్తున్న చాలామంది కూడా కార్మికులు పనిచేస్తున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. 10ల సంఖ్యలో తీవ్ర స్థాయిలో కూడా వారు గాయాల పాలారు. సో వారిని సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ప్రస్తుతానికి సగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వద్ద మాత్రం ఇంకా టీఆర్ఎఫ్ ఫైర్ టీమ్స్ మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన గంట సేపటి నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది బ్రిగేడ్ నేతృత్వంలో. అయినప్పటికీ కూడా ఇంకా కార్నర్లోనూ మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. అలాగే దట్టమైన పొగలు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. సో మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్గా సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో మొదట లోన ఉన్న అంటే 100 మీటర్స్ లోన ఉన్న ఒక రియాక్టర్ పేలింది. రియాక్టర్ బ్లాస్ట్ అవడంతోనే బ్లాస్ట్ అయిన క్రమంలో బాయిలర్కి మంటలు అంటుకున్నాయి. ఆ బాయిలర్ కాస్త ఆ మంటలని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కి అంటుకున్నాయి. సో పక్కనే ఉన్న మరొక బస్సు కూడా తగలబడింది. సుమారు 100 మంది వరకు కూడా కార్మికులు సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో పనిచేస్తూ ఉన్నారు. నైట్ షిఫ్ట్ పనిచేస్తున్న కార్మికులు కూడా డేలో కంటిన్యూ అవుతున్నారని మనకు అందుతున్న సమాచారం. పైసమలారం పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో మాత్రం రియాక్టర్ పేలడం వల్ల చాలామంది మృత్యువాత గురయ్యారనేదే ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో చాలామంది కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న కంపెనీకి సంబంధించిన కార్మికులు అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో మనం చూడొచ్చు ఆ రియాక్టర్ పేరిన క్రమంలో ఆ షెడ్ అలాగే వాటికి సంబంధించిన కంపెనీ యొక్క వాల్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. సుమారు 100 మీటర్ల దూరంలో కూడా ఆ బండరాలు వచ్చి కింద పడ్డాయి. సో చూడొచ్చు మనం ఎంత కూడా వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. పేలుడు ధాటికి మాత్రం గోడ కూడా కూలిపోయింది. సో గోడ కూలిన క్రమంలో కావచ్చు, అలాగే లోన కూడా కొంతమంది మా కార్మికులు పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వచ్చిన క్రమంలో వారందరూ భయంతో పరుగులు తీశారు. ప్రాణాలతో అరచేతులు పెట్టుకొని వారందరూ కూడా బయటికి పరితీశారు. సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనే సమాచారం అందుకున్న క్రమంలో దాదాపు 8కి పైగా ఫైర్ ఇంజన్లు బ్రిగేడ్ నేతృత్వంలో ఫైర్ ఫైటింగ్ ఇంకా కొనసాగుతున్నది. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సో మధ్యలో రియాక్టర్ పేలిన క్రమంలో పక్కనే ఉన్న మరొక ఈ ఎక్కడైతే ఇండస్ట్రీకి సంబంధించిన వేరే రూమ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా అందుకున్న జరిగింది. సో ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఏం జరిగింది అనే విషయం మనతో మాట్లాడేందుకు. అసలు ఏం జరిగిందండి? ఎన్ని గంటలకు జరిగింది? ఏమైంది అసలు? ఇంత ఒక 2 అవర్స్ ముందు నేను అక్కడ నుంచి ఆటో వేసుకొని వెళ్తుంటే పెద్ద సౌండ్ వచ్చేసింది. సౌండ్ వచ్చి ఏందని చూసేటోళ్ళకి మొత్తం కంపెనీ ఆ సౌండ్కే బస్సు వెళ్ళిపోయింది. నా దగ్గర వీడియో తీసినానన్న. ఆ వీడియోలో చాలామంది అప్పటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ కంపెనీ డ్రైవర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పటికి మొత్తం బట్టలన్నీ కాలిపోయినాయి. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అందులో ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఉండే, ఇంకా చాలామంది లోపల ఉన్నారు అంటారు. సో ఇన్ఫర్మేషన్ అందుకున్నాక ఫైర్ పోలీస్ వాళ్ళు ఎన్ని గంటలకు ఇక్కడ చేరుకున్నారు? వచ్చేసారు వాళ్ళు అప్పుడు ఆన్ ద స్పాట్ వచ్చేసారన్నారు. ఇంకా వస్తున్న వెహికల్ పోలీసులు కూడా కంట్రోల్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమారు? మనకు తెలియదు అన్న, అది మనకు తెలియదు. ఎట్లా ఉండేది సిచ్యువేషన్ ఏంటి అప్పుడు? కంపెనీలో ఒక షిఫ్ట్కి వచ్చి 180-160 మంది ఆ బ్లాక్లో పనిచేస్తారని తెలిసి. ఎలా ఉండింది సిచ్యువేషన్ అప్పుడు ఆ టైంలో? అప్పుడు అంటే చాలా బ్యాడ్గా ఉంది. చాలా ఏడుపులు అన్ని, అందరు వాడు చాలా దుఃఖాలను పడుతున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళు. చాలా మంది పేలడం వల్ల ఇతర అంటే సరౌండింగ్స్ ఉన్న కంపెనీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవ్వడం? పారిపోయారు కదా అందరు వెహికల్స్ కూడా అక్కడ దూరం పెట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వేరే ఛాన్స్ కంపెనీస్ పేలిపోయే అవసరం ఉన్నాయని చెప్పేసి ఆ సౌండ్కే చాలా మంది పారిపోయారు అన్న. ఇందులో మహిళా కార్మికులు ఏమన్నారు మీరు చూసారు? అందులో జెంట్స్తో పాటు అంతా కనబడుతుంది. మొత్తం పొగ బ్లాస్ట్ మొత్తం అంతా చూడలేం. మేము కూడా భయపడి పారిపోయినాం అక్కడికి.
ఎంత దూరం వరకు కూడా శబ్దం వ్యాపించింది? మీరు ఎక్కడ? ఇంచుమించు అక్కడ మన ఇండియన్ ఆయిల్ భారత్ బండ్ పెట్రోల్ బంక్ ఉందా అక్కడ వరకు వచ్చింది సౌండ్. అక్కడ నుంచి మేము పరిగెత్తుకుంటూ వచ్చినాం. చూడంగానే ఇక చూస్తే మొత్తం బ్లాస్ట్. అప్పటికి బస్సు బస్సు వచ్చేస్తూనే ఉన్నది అక్కడ నుంచి. అంటే గతంలో ఏమన్నా ఈ పారిశ్రామిక వాడలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అన్న ఇది. ఈ బ్లాస్ట్ మాత్రం ఫస్ట్ టైం చూస్తాం, ఇంత దారుణంగా ఉంది. సో సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ భారీ ఎత్తున కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా స్థానికంగా గ్రామస్తులందరూ కూడా షాక్కు గురయ్యారు. సో తేరుకొని చూసేలోపే సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో రియాక్టర్ పేలినట్లుగా ఇన్ఫర్మేషన్ అందుకుంది గ్రామస్తులు. అలాగే చుట్టుపక్కల ఉన్న కార్మికులందరూ కూడా హుటాహుటిన ఇక్కడ చేరుకున్నారు. సో షిఫ్ట్ వైజ్గా పరిశీలిస్తే సుమారు 100 నుండి 150 మంది కార్మికులు సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పాట్లో 5 మృతి చెందారు. కొంతమంది కూడా తీవ్ర గాయాలయ్యి వారిని కాకతీయ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స నిమిత్తం కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వచ్చిన క్రమంలో వారందరూ కూడా భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనన్న ఒక ఆందోళన, భయంతో చాలామంది కూడా ప్రాణాలతో పరుగులు తీస్తారు. సో ప్రత్యక్ష సాక్షి ఎన్టీవీతో పంచుకున్న వివరాలు పరిశీలిస్తే కూడా సుమారు 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వచ్చాయి. అందులో 10 మంది వరకు కూడా వారిని షిఫ్ట్ చేస్తున్నారు. అంబులెన్స్ వచ్చాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు, దాదాపు 8 ఫైర్ ఇంజన్లు రొటీన్గా బ్రిగేడ్ నేతృత్వంలో మాత్రం ఫైర్ ఫైటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఫోమ్ ఫైటింగ్ కొనసాగుతుంది. మనం లెఫ్ట్ వైజ్ చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ అంటారు. సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీకి సంబంధించిన ఇది బ్యాక్ సైడ్ గేట్. ఈ బ్యాక్ సైడ్ గేట్ నుంచి, అలాగే ఫ్రంట్ గేట్ నుంచి, అలాగే బ్యాక్ సైడ్ గేట్ నుంచి 4 మూలల నుంచి కూడా ఫస్ట్ మొత్తానికైతే మంటలు, పొగలు వ్యాప్తి చెందకుండా, ఇతర పరిశ్రమలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చి, పొగలు అదుపులోకి వస్తే కనుక లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం కూడా చూడొచ్చు, కుడివైపులా చాలామంది కూడా ఈ గ్రామస్తులు, కార్మికులు అందరూ చేరుకున్న క్రమంలో ఫైర్ ఫైటింగ్ అంటే రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి సిటిజన్స్ అందరినీ కూడా పంపించి వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక డెడ్ బాడీస్ వెలికి తీసే అవకాశం ఉంటుంది. ఎవరైతే గాయాల పాలవుతారో వారిని కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటో తెలియదు కాబట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో ఒక కార్మికుని తల్లి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. తల్లి కంటతడి పెడుతోంది తన కుమారుని ఆచూకీ కోసం. సో ఆమెతో మాట్లాడదాం. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా? ఎవరున్నారు మీ వాళ్ళు? క్యావమ్మా? आपका नाम क्या है? कौन है? मेरा बेटा है, भाई का बेटा, मेरा बेटा नहीं, भाई का बेटा है। कौन सा स्टेट से आए अम्मा? उनका नाम क्या है? हम उड़ीसा का है। हाँ, नाम क्या है उसका? मेरा नाना बिजनेस में है। क्या काम करता हूँ इसमें? काम करते हो उसमें? इसमें पैकिंग कर रहा कि क्या कर रहा मालूम नहीं है। ओके, नाम क्या है उनका? सिद्धांत गौड़ा। कितने दिन से काम कर रहा हूँ? ओके 6-7 महीने की 1 साल हो रहा कर रहा। ओके, और कौन कौन है? और कुछ है क्या? नहीं है, वो तो दूसरा कंपनी में कर रहा। कौन सा नाम है उसका? तुम्हारा गांव किधर है? हमारा उड़ीसा। उड़ीसा। చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న వారు ఒరిస్సా, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇట్లా చాలామంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులందరూ రావడం ఈ ఇండస్ట్రీలో పనిచేస్తాను. సో వారి కుమారుడు గత 7 నెలల నుంచి ఇందులో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతని ఆచూకీ మాత్రం గల్లంతైంది. సో గల్లంతైన క్రమంలో ఏం జరిగిందో తన కుమారుని ఆచూకీ కోసం అయితే తల్లి కంటతడి పెడుతోంది, ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కుమారుడు ఇందులోనే పనిచేస్తాడు, 7 నెలలుగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ప్రస్తుతం అయితే అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అలాగే అతని ఆచూకీ ఎక్కడ ఉందో తెలియదండి. సో ఈ విధంగా ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది కూడా ఇందులో పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే ఒక్కసారిగా రియాక్టర్ పేలడం, ఆ పేలుడు ధాటికి బాయిలర్స్ పైన మంటలు అంటుకోవడం, ఆ బాయిలర్స్ కూడా బ్లాస్ట్ అయిన క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారంకి కూడా మంటలు అంటుకున్న క్రమంలో ఒక్కసారిగా కూడా ఘటనా స్థలంలోనే 5 మృతి చెందారు. 10ల సంఖ్యలో కూడా తీవ్ర స్థాయిలో కూడా వారు గాయాలపై పాలయ్యారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే వారి మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్, అటు నుండి కూడా మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో మనతో పాటు మాట్లాడేది లోన కార్మికుడు ఉన్నారు, వారితో మాట్లాడు. అసలు క్యా హువా జీ, కైసే హువా? ఏం జరిగింది పొద్దుగాల? నేను 9కు డ్యూటీకి వస్తా సార్. ఆ టైంలో కంపెనీలో లేని, బయట ఉన్నా, కంపెనీ డ్యూటీలో బయట ఉన్నా. అసలు నేను వచ్చేటాళ్ళకి ఇది ఏమైంది తెలియదు. మీకు కూడా గాయాలయ్యాయా? అసలు ఏంటి? ఏం కాలేదు సార్. ఎంతమంది పని చేస్తున్నారు లోపల? ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు? మా వాళ్ళంతా బయటకు వచ్చేసినారు. అసలు జనరల్ గా ఎంతమంది పని చేస్తారు? ఏ షిఫ్ట్ వాళ్ళది? అంటే అది ఎంతమంది వచ్చింది నాకు తెలియదు సార్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లోపల? ఏంటి వచ్చేసారు. ఎవరైనా అదే మా వాళ్ళు అయితే బయటకు వచ్చేసారు.
ఎవరైనా చెప్తున్నారా మా వాళ్ళు చిక్కుకున్నారని అట్లా ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్పలేదు మేడం. ఏం జరిగింది? సో ప్రస్తుతం అయితే ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీ కూడా కొంత ఆందోళన షాకింగ్లోనే ఉన్నాడు. ఎందుకంటే 9 గంటల ఆ ప్రాంతంలో అతను పనిచేయడానికి వచ్చాడు. సో ఇంకా లోనికి షిఫ్ట్లోకి డ్యూటీలోకి వెళ్ళే లోపే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మేమంతా బయటనే ఉండిపోయాము. వారికి సంబంధించిన ఫ్రెండ్స్ కొంతమంది లోన ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా కూడా ఈ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఎక్కడైతే రియాక్టర్ బ్లాస్ట్ అయ్యిందో ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయిన ఆ భవనము, ఆ షెడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా నుజ్జు అయిపోయి ఒక్కసారిగా కూడా ఎగిరిపడ్డాయి. సో మొత్తంగా కూడా పరిశీలిస్తే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనం లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోన మాత్రం ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో కుడివైపు కనుక గమనించినట్లయితే కంపెనీలో ఉన్న ఒక షెడ్, అలాగే కంపెనీలో ఉన్న ఒక బ్లాక్ మొత్తం కూడా రియాక్టర్ పేలుడు ధాటికి బ్లాస్ట్ అయిపోయింది. ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయిన క్రమంలో బాయిలర్ పైన, అలాగే బాయిలర్ కూడా బ్లాస్ట్ అయిన తర్వాత ఒకసారిగా విద్యుత్ ట్రాన్స్ఫరెన్స్ అంటుకుంది. మంటలు పెద్ద ఎత్తున కూడా శబ్దాలు రావడం, అలాగే ఇక్కడ కొంతమంది కూడా ఈ ఇన్సిడెంట్లో ఘటనా స్థలంలోనే 5 స్పాట్లోనే మృతి చెందారు. కొన్ని మృతదేహాలు కూడా వెలికి తీస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం అయితే లోన ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. సో స్పష్టత వస్తే తప్ప ఇందులో ఎంతమంది ఉన్నారు, అలాగే ఎంతమంది గాయాలయ్యారు, అలాగే ఎంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నారనేది తెలిసే అవకాశం ఉంది. సో మనం లోనికి వెళ్తూ ఉన్నాం. లోన మాత్రం పరిశీలిస్తే రియాక్టర్ పేలిన క్రమంలో అంతా కూడా ఈ ఏరియా ఆల్మోస్ట్ ఒక బ్లాక్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ వాల్స్ కానీ అలాగే షెడ్స్ కానీ ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాయి. మనము రియాక్టర్ పేలిన ఆవరణలోనే ఉన్నాము. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇన్సిడెంట్ చాలా తీవ్రత అధికంగా ఉంది. షెడ్ మాత్రం కొలాప్స్ అయింది. ఈ కొలాప్స్ అయిన క్రమంలోనే ఇందులో పనిచేస్తున్న వారు చాలామంది కూడా అందులో మృత్యువాత పడ్డారు. సో బ్రిగేడ్ నేతృత్వంలో అయితే ప్రస్తుతం ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. అక్కడ చూడొచ్చు కార్నర్లో కూడా ఒక డెడ్ బాడీ ఫైండ్ అవుట్ అయింది. ఆ డెడ్ బాడీ కూడా ఫైండ్ అవుట్ అయింది. అలాగే మరొక డెడ్ బాడీస్, అంటే ఇక్కడ అన్నీ కూడా చెల్లా చెదరై పడిపోయిన దృశ్యాలు, విషాదకరమైన దృశ్యాలు, దిగ్భ్రాంతికి గురి చేసే దృశ్యాలే, ఆహాకారాలు, ఆర్తనాదాలు, ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్. సో మొత్తంగా పరిశీలిస్తే కూడా దాదాపు గడిచిన గంట సేపటి నుంచి ఈ ఇన్సిడెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. సో సిగాచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎక్కడైతే రియాక్టర్ పేలిందో రియాక్టర్ పేలిన షెడ్లోనే ఉన్నాము. ఈ షెడ్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎంతమంది ఇందులో ఉన్నారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. సో కార్నర్లో కూడా మొత్తంగా అగ్నికి ఆహుతైపోయాయి బాడీస్ అన్నీ కూడా. ఒక కార్నర్కి వచ్చారు వీళ్ళంతా కూడా, పరుగులు తీస్తూ ఒక కార్నర్లోకి వచ్చారు. కార్నర్లోకి వచ్చి వీళ్ళందరూ కూడా కార్నర్లో కూడా చాలామంది వచ్చి చిక్కుకొని పోయారు. వారికి బయటికి పరుగులు తీసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఇంకా ఈ షెడ్ తొలగిస్తే, అలాగే ఈ బ్లాక్ మాత్రం తొలగిస్తే, అంటే జేసీబీల సహాయం ద్వారా ప్రస్తుతం అయితే వీటన్నిటిని కూడా క్లియర్ చేస్తే లోన ఎంతమంది ఉన్నారు, వారి వివరాలు ఏంటి, వారి ఆచూకీ ఏంటి అనేది కొన్ని వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. సిగాచి కంపెనీలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద ఘటనా స్థలికి చేరుకున్నాము ఎన్టీవీ టీం. ప్రస్తుతం ఇంకా కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బ్రిగేడ్ నేతృత్వంలో మంటలు అలాగే పొగలను అయితే ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నలువైపుల నుండి ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. సో మనం చూడొచ్చు ఒక ఏసీకి సంబంధించిన రూమ్, ఆ రూమ్లో కూడా ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. అక్కడక్కడ కూడా కార్నర్లో మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో ఫోమ్ సహాయం ద్వారా, అలాగే ఎట్ టైం వాటర్ ఫైర్ ఫైటింగ్ సహాయం ద్వారా అయితే మంటలు కొనసాగిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఫైర్ ఫైటింగ్ కనుక అంటే రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయితే ఎంతమంది మృతి చెందారు, అలాగే ఎంతమంది గాయాలు పాలారు అనేది పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.